నేను బ్రాహ్మణుణ్ణి, జంజమెందుకు అని నన్ను గురించి నేను చెప్పుకోవడం లేదు. అయినా చిరంజీవి శ్రీనివాసుకి నేను తెలుసు, నాకు ఆయన తెలుసు అని మీ అందరికీ తెలుసు కనుక నేను మీ అందరికీ తెలిసినట్టే. అది సరే, తమరు ఎందుకు అరుస్తున్నారో మాకు అర్థం కావటం లేదు. నాకు చాలా కాలానికి పెళ్ళవుతోంది. మొట్టమొదటిసారిగా ఈ శుభలేఖలు మీకివ్వాలని పనిగట్టుకుని వచ్చాను. నాకు చాలా చాలా మంది పెద్దవాళ్ళు తెలుసు, కానీ మీ ఇంటికే మొదట ఎందుకు వచ్చానంటే పెళ్లి కూతురు మీ అందరికీ చాలా ఆత్మీయురాలు కనుక, ఆ అమ్మాయి మీ అందరికీ కావలసింది కనుక, అప్పుడు మీరందరూ నాకు కావలసిన వాళ్ళు కనుక, ఇప్పుడు నేను మీ అందరికీ కావలసిన వాణ్ణి కనుక. ఎక్కువగా మాట్లాడుకో, అసలు ఎందుకు వచ్చా చెప్పు. వెడ్డింగ్ అంటే పెళ్లి పిలుపు, వివాహ మహోత్సవము. వరుడు చిరంజీవి బొక్కోలం బోదరం, దీనబంధు, ప్రజాబంధు, రాజకీయ బంధు, ప్రముఖ పారిశ్రామికవేత్త బంధు, ఆత్మబంధు. వధువు చిరంజీవి సౌభాగ్యవతి లలిత. నీకు లలితకు పెళ్ళ? ఏమిట్రా నువ్వు మాట్లాడేది రాస్కెల్? తప్పు తప్పు. రాయబారుల్ని, చిన్న పిల్లల్ని శుభలేఖలు ఇవ్వడానికి వచ్చిన నాలాంటి బుద్ధిమంతుడైన పెళ్లి కొడుకుని దూషించకూడదని పెద్దలు నొక్కి 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 వక్కాణించారు తెలుసా? ఈ పెళ్లికి లలిత ఒప్పుకుందా? తనే వచ్చి నీలాంటి అందగాడు ఈ తెలుగుదేశంలో లేడు అంది. ఎలిజబెత్ టైలర్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నా నేను ఏదో కాంప్రమైజ్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. మా శుభలేఖలు అందుకుని సకుటుంబ సపరివారంగా విచ్చేసి వధువులను, నూతన వధువులను ఆశీర్వదించి మదర్పిత చంద్ర తాంబూలాది సత్కారములు గీకుని మమ్మల్ని ఆనందింపజే ప్రార్థన. ఇట్లు బుక్కలంబోదరం బోలా శుభంబుయా. అనుకోని